తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా దాన్ని మీడియా బాధ్యులు, సోషల్ మీడియా బాధ్యులు చాలా కాలంగా వ్యూహాత్మకంగా ప్రచార యుద్ధం సాగిస్తూ వచ్చారు. అనేక విషయాల్లో జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు. ఇబ్బందికరమైనటువంటి కథనాలు, వాళ్ళు దాచిపెట్టుకోవాలనుకున్న అంశాలు కూడా బయటికి తీసుకొచ్చారు. ఇదంతా కూడా నిజమే. కానీ తీరా ఇప్పుడు ఎన్నికలు 2024 ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ ఇప్పుడు ఫోకస్, అటెన్షన్ డైవర్ట్ కావటం అన్నది చాలా ఆసక్తికరమైనటువంటి విషయం మనకి ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నారు? మొదటి దశలోనేమో జగన్ అభ్యర్థులు మార్చటము, వాళ్ళు కొత్తగా ఎవరిని పెడతారు, ఎవరిని ఎక్కడికి మారుస్తారు, దీని మీద చాలా చర్చ జరిగింది. దీనివల్ల వైసీపీకి చాలా నష్టం ఈ పద్ధతిలో. అప్పుడు చేసే కామెంట్స్ అప్పుడు చేసాం, ఓకే. తెలుగుదేశం ఇప్పుడేమైంది పరిస్థితి? ఒకటేమో తెలుగుదేశం అభ్యర్థులు ఎక్కడేమవుతుంది అనే ప్రశ్న ఒకటి. రెండోది, అంతకంటే కూడా ముఖ్యమైనది, అసలు బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా, బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా లేదా, బీజేపీ ఒప్పుకుంటుందా లేదా, దీని చుట్టే తిరుగుతుంది. దీని గురించి ఆఖరికి వాళ్ళ పార్టీ కింది స్థాయి కార్యకర్తలు కాదు కదా, రాష్ట్ర నాయకులకు కూడా సమాచారం లేనటువంటి పరిస్థితి. దాన్ని అంత గుంభనగా ఆయన కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు ఉండాలని 100కి 100 కోరుకుంటున్నారు. కానీ అదే మోదీ ఏం కోరుకుంటున్నారు అన్నది ఇక్కడ కీలకమైంది. అది తెలియనప్పుడు దాని మీదకి అటెన్షన్ డైవర్ట్ కాకుండా ఎందుకు చూడలేకపోయారు? ఇంకా మూడోది, పవన్ కళ్యాణ్ పొత్తు కూడా అలాగే కోరుకున్నాడు గట్టిగా, సభకు వెళ్ళాలి అని కూడా. కానీ పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు అడుగుతాడు, ఏం జరుగుతుంది? మళ్ళీ ఇది ఇంకొక రౌండ్. అంటే ఇటు బీజేపీ వైపు, అటు పవన్ కళ్యాణ్ వైపు, ఇంకో విధంగా వైసీపీ వైపు అటెన్షన్ డైవర్ట్ అయిపోయి తెలుగుదేశం టాపిక్స్ అన్నవి మీడియాలో దాదాపు స్ట్రైట్గా, అంటే చంద్రబాబు పాలనా సామర్థ్యం, లేకపోతే వ్యూహ చాతుర్యం, ఆయన అందరినీ కలుపుకొని, అంటే పవన్ కళ్యాణ్ తనతో పెట్టుకోవడంలో ఆయన జయప్రదమయ్యారు. ఈ అంశాలన్నీ కూడా చర్చలో వెనకబడిపోవటం, కావాలని కూడా వ్యూహాత్మకంగా జనసేన తెలుగుదేశాన్ని కొంచెం ఇబ్బందిలో పెడుతూ, ఇబ్బంది అని కాదు, ఒక విధమైన ఇరకాటంలో పెడుతుంది. అసలు జనసేననే ఇరకాటంలో పెట్టాలని చంద్రబాబు ఏమీ చెప్పకుండా సాగదీస్తున్నాడు అనే సందేహం వాళ్ళల్లో ఉంటే, ఇప్పటికీ రోజు రోజుకు కూడా ఇప్పుడు బీజేపీ సెంట్రిక్ పొలిటికల్ డిబేటు, పొలిటికల్ డిస్కషన్ అయిపోవటం అన్నది, ఇది ఎందుకు జరిగింది, తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా అనేది ఒకటైతే, ఇది ఇప్పట్లో ముగిసే అవకాశం కూడా కనిపించట్లేదు. ఎందుకంటే బీజేపీకి నో అని కానీ, మాకు వద్దని కానీ చంద్రబాబు చెప్పటం, వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు ఒకటే చెప్తారు, మా అధిష్టానం నిర్ణయిస్తుందని. అధిష్టానానికి అంతగా ఆసక్తి లేదని వీళ్ళకి తెలుసు, కానీ కొట్టి పాడేయలేరు. వాళ్ళ నుంచి రావాలి కాబట్టి వీళ్ళు చెప్పరు. ఈ విధంగా ఏమైందంటే, రియల్ పొలిటికల్ ఎలక్టరల్ బ్యాటిల్ మొదలయ్యేసరికి తెలుగుదేశం పార్టీ యొక్క అఫెన్సివ్ పదును కొంచెం తగ్గుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని సరిచేసుకోమని నేను చెప్తున్నా. వెంటనే వీరభక్తులందరూ బయలుదేరిపోయి మీరు ఇలా చెప్పారు, అది కాదు. ఇక్కడ తెలుగుదేశం యొక్క వ్యూహంలో లేదా వాళ్ళ గమనంలో ఒక తేడా, ఒక గ్యాప్ వాళ్ళే సృష్టించుకున్నారు అనేది ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. కంపారిటివ్గా ఒక 60 మంది 80 మంది దాకా ఇప్పటికి మార్పులు చేర్పులు ప్రకటించినటువంటి జగన్ మొదలైనప్పుడు ఒక విధంగా ఉంటే, ఇప్పటికీ అదొక అలవాటుగా మారిపోయి ఇంకేమొస్తాయి కొత్తగా చూసే పరిస్థితే ఉంది. కానీ ఇప్పుడు అటెన్షన్, లేకపోతే దాని మీద రియాక్షన్ ఆ అభ్యర్థులకు మాత్రమే పరిమితం అవుతుంది. దాని యొక్క విస్తృత ప్రభావం అనేది వెనక్కిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో మళ్ళీ అటెన్షన్ అనేది, అలాగే టాపిక్స్ అనేవి తెలుగుదేశం తన వైపు తిప్పుకోకపోతే మటుకు ప్రచారంలో, మరీ ముఖ్యంగా క్యాప్టివేటింగ్ ది ఓటర్స్ ఇమాజినేషన్, దాంట్లో మటుకు తప్పకుండా ఒక అంతరం, ఒక గ్యాప్ వాళ్ళకి ఏర్పడుతుంది. ఇంకా వైసీపీ జయప్రదంగా ఏదో చేస్తుందని కాదు, వాళ్ళకు ఒకటే కదా ఇప్పుడు పథకాలు, జగనన్న అది వాళ్ళది, అది నడుస్తూనే ఉంటుంది. కానీ ఎంతో ముందుగా సన్నాహాలు చేసుకొని బయలుదేరిన తెలుగుదేశం ఇలాంటిది ఎందుకు ఉంది? అలాగే ముఖ్య నాయకులు ఎవరు కూడా పెద్దగా సూటిగా మాట్లాడని పరిస్థితి. కాబట్టి ఎక్కడో గ్యాప్